విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలుండడంతో క్యాంపెయిన్ స్పీడ్ ని పెంచారు. ఎండని లెక్క చేయకుండా ఆయన సభలు, సమావేశాలు, ర్యాలీలతో ముందుకెళ్తున్నారు. విశాఖ సౌత్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు శ్రీభరత్. యూత్, మహిళల నుంచి ఆయన ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది. వెళ్లాల్సిందే ప్రజల లోపలికి. అసలే ఒక ఎంపీ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో ఉన్న 16 లక్షల మందిని కలవడం అనేది సాధ్యమైన విషయం కాదు. కాబట్టి ఎంతవరకు కలవగలిగితే అంతవరకు వెళ్తూనే ఉంటాం. అయితే గణేష్ గారు అన్నట్టు గత 5 ఏళ్ళుగా జరిగిన సంక్షేమ అభివృద్ధి ఒక అద్భుతం. అయితే ఇప్పుడు రాబోయే 5 ఏళ్ళు మనం చేయబోయే సంక్షేమం మనం చూస్తే ఇంకా అద్భుతంగా ఉంది. ఇవన్నీ మనకి ఎలా సాధ్యమైనాయి అంటే మన ఆర్థిక వనరులు, మన రాష్ట్రంలో ఆదాయం ప్రతి సంవత్సరం 12 నుంచి 13% పెరగడం వల్ల. అలాంటి పెరిగిన పని ఎలా అంటే మన నాయకత్వం, మన ముఖ్యమంత్రి గారు ఉన్న ఆలోచన తీరు, ఆయన మీద ఉన్న నమ్మకం వల్ల ఇక్కడ వచ్చిన పరిశ్రమలు. అలాంటి నమ్మకం మనం కూడా ప్రజలుగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఇక్కడంతా తిరిగి ఆ ప్రచారం చేసి మన నాయకుడిని బలపరుచుదాం. కేంద్ర ప్రభుత్వంలో అనుకూలమైన ప్రభుత్వం తెచ్చుకుందాం. టీడీపీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యే విశాఖపట్నంలో కలిసి పనిచేసి ప్రతి 7 నియోజకవర్గాల్లో జరగాల్సిన అభివృద్ధి కూడా చేద్దాం అనే ఒక తత్వంతో ముందుకెళ్తే చాలా అద్భుతంగా ఉంది. గణేష్ గారు అన్నట్టు ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యేలు కూడా అక్కడ సమస్యలు బాగా అర్థం చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం కూడా చాలా వేగంగా చేయడం వల్ల రెస్పాన్స్ మాకు కనపడుతుంది.